మనం చాలామంది నిద్రలలో గురక పెడుతుంటారు. కొంతమంది ఆఫీస్‌లలో గాని లేదంటే వర్క్ స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి అట్లా గురక పెడతారు అనేసి కొంతమంది అనుకుంటారు. కొంతమందికేంటంటే నార్మల్‌గానే గురక పెట్టే అలవాటు కూడా ఉంటుంది. అసలు ఈ గురక అనేది ఎందుకు వస్తుంది మ్యామ్? అంటే ఒక వ్యాధిలాగా ఉందంటారా? ఎట్లా ఉంటుందంటారు? ఫస్ట్ మనకి గురక వచ్చిన తర్వాత డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి మనం? సో గురక అనేది యాక్చువల్లీ ఇట్స్ నాట్ నార్మల్. సో గురక అనేది మనిషికి రాకూడదు. అలసిపోయి వస్తుంది అలా అనుకుంటారు. కానీ గురక వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరిని కన్సల్ట్ చేయాలో కూడా తెలియదు. అసలు గురక అనేది రాకూడదంటారా? ఉండకూడదు యూజువల్లీ నార్మల్లీ. సో గురక అనేది వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలో కూడా జనాలకి తెలియదు. అవును, తెలియదు. ఫస్ట్ వచ్చేది గురకే కదా అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకుంటారు. సో ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలో కూడా అర్థం కాదు. సో యూజువల్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్లీప్ స్పెషలిస్ట్ ఉంటాం. సో పల్మనాలజీ యూజువల్లీ ఊపిరితిత్తుల డాక్టర్లు కూడా స్లీప్ స్పెషలిస్ట్ ఉంటారు. సో పల్మనరీ అండ్ స్లీప్ స్పెషలైజేషన్ చేసి ఉంటాము. సో యూజువల్లీ పల్మనాలజిస్ట్ని కలవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఈ గురక అనేది ఎందుకు వస్తుందంటే యూజువల్లీ దెర్ ఇస్ సమ్ కాజ్. అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు పేషెంట్కి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేదా స్మోకింగ్ చేసి ఉండొచ్చు, ఆల్కహాల్ ఉండొచ్చు, ఇలాంటి ప్రాబ్లం. లేకపోతే ఒబేసిటీ అంటే ఉబ్బసం, బాగా లావుగా ఉండడం. సో వీటిలన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఊపిరి తీసుకునే పైప్ ఉంటుంది. సో ఈ పైపు మనం పడుకున్నప్పుడు కంప్రెస్ అయిపోతుంది. ఈ నెక్ షార్ట్ ఉండడం వల్ల కానీ, ఫ్యాట్ ఉండడం వల్ల కానీ, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల, వీటిలన్నిటి వల్ల. సో ఇది కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపలికి శ్వాస వెళ్ళదు. దానివల్ల ఈ గురక శబ్దం వస్తుంది. శ్వాస వెళ్ళనప్పుడు ఏమవుతుందంటే మెదడుకి నైట్ టైంలో ఆక్సిజన్ అనేది అందరండి. దాన్ని హైపాక్సియా అంటాం. సో మెదడుకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల పేషెంట్ ఏమవుతుందంటే సడన్గా హఠాత్తుగా రాత్రిపూట లేస్తాడు. సో లేచినప్పుడు ఊపిరి అందనప్పుడు లేస్తాడు సడన్గా. సో ఇది లేవడం వల్ల ఏమవుతుంది, సడన్గా హార్ట్ రేటు, బీపీ షూటప్ అవుతాయి, షుగర్స్ షూటప్ అవుతాయి. మామూలుగా ఏంటంటే పడుకున్నప్పుడు మనకి బీపీ తగ్గిపోవాలి, హార్ట్ రేట్ తగ్గాలి, షుగర్స్ డౌన్ అవుతాయి. అలా కాకుండా సడన్గా లేచేటప్పటికి ఇది ఏమవుతుంది, బీపీ షూటప్ అవ్వడము, హార్ట్ రేట్ షూటప్ అవ్వడము, షుగర్స్ పెరగడం, ఇవి జరుగుతాయి. ఇలా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 10 to 15 years జరిగినప్పుడు ఏమవుతుంది, పేషెంట్ స్లోలీ విల్ డెవలప్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, బీపీ రావడము, షుగర్ రావడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరికైతే హార్ట్ డిసీజ్ ఉందో, షుగర్ ఉందో, బీపీ ఉందో, థైరాయిడ్ ఉందో, వాళ్ళు ఫస్ట్ ఈ గురకను ఎవాల్యుయేట్ చేసుకోవాలి. గురక కుడ్ బి ద రీజన్ ఫర్ ఆల్ దిస్. అలాగే లావు ఉన్న వాళ్ళు చాలా మంది, మేము తక్కువ తింటాము, అసలు ఎక్కువ తినము, కానీ బరువు తగ్గట్లేదు, వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటారు. సో వాళ్ళల్లో కూడా మోస్ట్ కామన్ కాజెస్ గురక. దీన్ని మేము స్లీప్ యాప్నియా అంటాం. స్లీప్ అంటే నిద్రలో, యాప్నియా అంటే ఊపిరి ఆగిపోవడం. సో నిద్రలో మనకి శ్వాస అందట్లేదు, ఊపిరి ఆగిపోతున్నది. సో దీన్ని స్లీప్ యాప్నియా అంటాం అనమాట. సో ఈ స్లీప్ యాప్నియా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో గురక అనేది నార్మల్ కాదనమాట. సో అండర్లైన్ స్లీప్ యాప్నియా ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలి. ఓకే, దానికి టెస్టింగ్ ఉంటుంది. సో స్లీప్ స్టడీ అనే టెస్ట్ ఉంటుంది. రాత్రిపూట పేషెంట్ మనం ఏం చేస్తాం, పేషెంట్ అడ్మిట్ చేస్తాం, 1 night అడ్మిట్ చేసి రాత్రిపూట టెస్ట్ చేస్తాం. సో చెస్ట్లో ఈసీజీ లీడ్స్ పెడతాము, మానిటర్ పెడతాము, రేట్ అండ్ డెప్త్ మెజర్ చేయడానికి, అలాగే ముక్కులో ఫ్లో, ఎయిర్ ఫ్లో ఎలా ఉంది మెజర్ చేయడానికి, ఆక్సిజన్ సాచురేషన్. సో రాత్రిపూట ఎంత లో సాచురేషన్, ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతున్నదో చూస్తాం. నార్మలీ 99-100 సాచురేషన్ మీకు తెలిసి ఉంటుంది. సో దాన్ని బట్టి ఎంత లో వెళ్తున్నది సాచురేషన్, రాత్రిపూట మెదడుకి ఎంతసేపు ఆక్సిజన్ అందడం లేదు అనేది చూస్తాం. దీన్ని బట్టి స్లీప్ యాప్నియా సివియారిటీ తెలుస్తుంది. దీనిలో కూడా 3 వెరైటీస్ అనమాట. సో మైల్డ్, మోడరేట్, సివియర్ స్లీప్ యాప్నియా ఉంటుంది. సో మైల్డ్లో ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఇప్పుడు ఆల్కహాల్ తాగిన వాళ్ళు కానీ, స్మోకింగ్ చేసిన వాళ్ళు కానీ ఆపేయడము, అలాగే ఒబేసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయడము. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఇవి కరెక్ట్ చేస్తాం అనమాట. ఇవి కరెక్ట్ చేస్తే ఆ గురక అనేది పోతుంది. అలాగే మైల్డ్, మోడరేట్, సివియర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సిపాప్ అనే మెషిన్ వస్తుంది. సో కంటిన్యూస్గా పాజిటివ్ ఎయిర్ వే, అంటే సో మౌత్లో ఈ మెషిన్ ముక్కు అండ్ మౌత్ని కవర్ చేస్తుంది, మాస్క్ ఉంటుంది. సో ఆ మెషిన్ ఏం చేస్తుంది అంటే ఫోర్స్ఫుల్గా నైట్ టైమ్ ఆక్సిజన్ పుష్ చేస్తుంది, లోపలికి గాలి పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎయిర్వే పేటెంట్ ఉంటుంది రాత్రిపూట. సో కంటిన్యూస్గా మన మెదడుకు ఆక్సిజన్ అనేది వెళ్తుంది. సో అలా మనకి కంటిన్యూస్గా ఆక్సిజన్, హైపాక్సియా అనేది బ్రెయిన్కి అవ్వదన్నమాట. సో దానివల్ల స్లోగా పేషెంట్ ఇంప్రూవ్ అవుతాడు. సో ఎవరైతే వెయిట్ లాస్ కారో ఏంటంటే ఒబేసిటీ వల్ల స్లీప్ యాప్నియా వస్తుంది, స్లీప్ యాప్నియా వల్ల బరువు పెరుగుతారు. సో ఇట్స్ అ విషియస్ సైకిల్. ఆ సైకిల్ని మనం ఎక్కడో బ్రేక్ చేయాలి. సో ఈ మెషిన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే స్లీప్ మంచిగా ఉంటుంది, పేషెంట్కి నిద్ర ఉంటుంది, మంచిగా నిద్రపోతారు, గురక ఉండదు. సో అది ఆక్సిజన్ మెదడుకు అందుతూ ఉంటుంది రాత్రిపూట. ఇలా జరిగినప్పుడు స్లోగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ దే విల్ స్లోలీ ఇంప్రూవ్ అనమాట. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ BVS అపూర్వ. ఐఎమ్ అ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్.